హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న నవల శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి కూల్ కిల్లర్ నవల ఆడియో మొదటి భాగం. అది మాదాపూర్లో ఎయిర్వేస్ అనే 8 ఫ్లాట్లు గల భవంతి. అతి తక్కువ అత్యంత విశాలమైన అనేక ఆధునిక వసతులు ఉన్న ఫ్లాట్లు గల భవంతది. ఒక్కొక్క అంతస్తులో 2 ఫ్లాట్లు మాత్రం ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ కాకుండా 4 అంతస్తుల్లో ఆ ఫ్లాట్స్ నిర్మించారు. అక్కడ ఉండే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అత్యంత ధనవంతులు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలైంది. హత్య హత్య అని పెద్దగా అరుస్తూ ఒక 25-30 సంవత్సరాల యువతి ఫ్లాట్ నెంబర్ 001లో నుంచి కంగారుగా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె విపరీతంగా భయపడిపోయినట్టు, బెదిరిపోయినట్టు అప్పుడే అక్కడకు చేరుకుంటున్న చుట్టుపక్కల ఫ్లాట్ల వాళ్ళకి, ఇంకా అక్కడకు వచ్చిన మిగతా జనానికి తెలుస్తోంది. భయంతో మనిషి వణుకుతోంది. ఆమె శరీరం అంతా చెమటతో తడిసి ముద్దయింది. బయటకంటే అరుస్తూ వచ్చింది గాని ఆ తర్వాత ఆమె నోరు పెగల్లేదు. అక్కడ చేరిన జనానికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది గాని మాట బయటకు రావడం లేదు. అక్కడికొచ్చిన వాళ్లలో 2 మనుషులు ఫ్లాట్ లోపలికి వెళ్ళి చూసి వచ్చారు. వాళ్ల మొహాల్లో ఆందోళన, భయం ప్రతిబింబిస్తోంది. వాళ్లలో ఒకరు వెంటనే పోలీసులకి ఫోన్ చేశారు. వచ్చిన ఆడవాళ్లలో ఒకరు భయంతో అరుచుకుంటూ ఫ్లాట్ బయటకు వచ్చిన యువతికి మంచినీళ్లు, టీ అందించారు. జనంలో కొంతమంది ఆ యువతి చుట్టూ మూగి, ఏమైంది, ఏంటి చూశావు, ఇలాంటి ప్రశ్నలు వేశారు. ఇంకొంతమంది ఆమెకు భయపడవద్దని ధైర్యం చెప్పసాగారు. క్షణాల్లో సైరన్ మోగించుకుంటూ పోలీస్ వ్యాన్ వచ్చి ఫ్లాట్ ముందు ఆగింది. అందులో నుంచి బిలబిలమంటూ పోలీసులు దిగారు. వాళ్ళందరూ ఫ్లాట్ నెంబర్ 001 దగ్గరకు చేరుకున్నారు. అందులో ఒక వ్యక్తి 6 అడుగుల పైనే ఉంటాడు. విశాలమైన నుదురు, బలిష్టమైన కండలు తిరిగిన శరీరం, కోరమీసం, అనుక్షణం పరిసర ప్రాంతాల్ని, మనుషుల్ని సునిశితంగా పరీక్షించే తీక్షణమైన చురుకైన కళ్ళు, కోటేరి లాంటి ముక్కుతో పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉంటాడు అనిపించే శరీరంతో ఉన్నాడు అతను. ఎవరు ఫోన్ చేసింది అని అక్కడున్న జనాన్ని ఉద్దేశించి అడిగాడు. నేనే సార్ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి. ఆహా అంటూ ఫ్లాట్ నెంబర్ 001 లోపలికి నడిచాడు అతను. అలా నడుస్తూనే తమకి ఫోన్ చేసిన వ్యక్తిని తనను అనుసరించవలసిందిగా సౌజ్ఞ చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి పోలీసులను అనుసరించాడు. లోపలికి నడుస్తూ, నా పేరు వినోద్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మీ ఏరియా మా పరిధిలోకి వస్తుంది. మీ పేరు అని అడిగాడు వినోద్. సార్, నా పేరు మహేష్, నేను ఫ్లాట్ నెంబర్ 002లో ఉంటాను అన్నాడు పోలీసులకు ఫోన్ చేసిన మహేష్. అప్పటికి వినోద్, అతని బృందం ఫ్లాట్లో అడుగు పెట్టారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ పరిసరాలని సూక్ష్మంగా పరిశీలిస్తూ ముందుకు వెడుతున్నాడు వినోద్. హాలు దాటి లోపలికి ప్రవేశించింది పోలీస్ బృందం. హాలుకు 4 వైపులా 4 బెడ్రూమ్లున్నాయి. అన్నిటిలోకి తొంగి చూశాడు వినోద్. ఒక రూమ్లోకి చూసి, ఓహ్, ఇక్కడెవరో వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు, కమ్ అంటూ పరుగులాంటి నడకతో ఆ రూమ్లోకి ప్రవేశించాడు వినోద్. మిగతా వాళ్ళు అతన్ని అనుసరించారు. అక్కడ పోలీసులకే భీతి గొలిపే దృశ్యం కనిపించింది. ఒక మగ వ్యక్తి దాదాపు నగ్నంగా పడి ఉన్నాడు. అతని తల, మొహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేయబడి ఉంది. రక్తం ధారగా కారుతోంది. రవి, ఇంకా రక్తం ధారగా కారుతోందంటే ఇప్పుడే వ్యక్తిపై దాడి జరిగి ఉండాలి అంటూ సబ్ ఇన్స్పెక్టర్ రవిని ఉద్దేశించి అన్నాడు వినోద్. అలాగే మంచం మీద పడి ఉన్న వ్యక్తి పల్స్ చూడసాగాడు. 1 నిమిషం అయిన తర్వాత పడి ఉన్న వ్యక్తి మెడ మీద చెయ్యి వేసి గుండె ఉండే ప్రాంతంలో కొంతసేపు చెయ్యి ఉంచి తల అడ్డంగా ఆడించాడు వినోద్. ప్రాణం లేదు, కానీ శరీరంలో ఇంకా వేడి ఉంది. శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించే లోపల చేయవలసిన అన్ని ఏర్పాట్లు చూడు రవి. అలాగే ఈ ఫ్లాట్లోకి నా అనుమతి లేకుండా విలేకరులతో సహా ఎవ్వరినీ రానియ్యకు. మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కొంతమంది కావాలని అనవసరమైన గొడవలు సృష్టిస్తారు అంటూ రవికి పురమాయించాడు వినోద్. తన వాచ్ చూసుకుని టైం 9:15గా గుర్తించాడు. ఆ టైంని తన మనసులో రికార్డు చేసేసుకున్నాడు. వినోద్ ఆ గదిని, మిగతా గదుల్ని, అలాగే చుట్టుపక్కల పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. గదిలో ఏ విధమైన సంఘర్షణ కానీ, పెనుగులాట కానీ జరిగినట్టు ఆనవాళ్లు లేవు. అంటే హత్య, హతుడికి బాగా తెలిసిన వాళ్ళు అది హఠాత్తుగా దాడి చేసి హత్య చేసి ఉండాలి. కానీ హతుడు తగిలిన దెబ్బలకి గట్టిగా అరిచి ఉండాలే, అవి చుట్టుపక్కల వాళ్ళకి వినిపించి ఉండాలిగా అనుకుని వినోద్
ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉండగా అతని దృష్టి శవం ఉన్న మంచం కింద పడి ఉన్న రక్తపు మరకలున్న ఒక గుడ్డపై పడింది. ఒక కానిస్టేబుల్ను పిలిచి దానిని జాగ్రత్తగా బయటకు తీయమన్నాడు. కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ తొడుక్కుని దాన్ని బయటకు లాగాడు. వినోద్ దాన్ని పరీక్షించాడు. అది కూడా రక్తసిక్తమై ఉంది. అంటే బహుశా అది హతుడి నోట్లో కుక్కి అరుపులు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారన్నమాట హత్య చేసిన వాళ్ళు. కానీ తెలివి తక్కువగా ఆ గుడ్డను హత్య చేసిన వాళ్ళు అక్కడే వదిలేసి ఎందుకు వెళ్ళినట్టు? ఒకవేళ కంగారులో వదిలి వెళ్ళారా? లేక మరేదైనా కారణం ఉందా? ఏదో తిరకాసుంది. బహుశా విచారణ ఆ కోణం నుంచి కూడా జరపాలి అనుకున్నాడు వినోద్ సాలోచనగా. చుట్టుపక్కల వెతుకుతుంటే మారణాయుధం వినోద్ కంటపడింది. అది అందమైన ఫ్లవర్ వాజ్. పూర్తిగా రక్తసిక్తమై ఉంది. వినోద్ వెంటనే ఇన్స్పెక్టర్ రవిని పిలిచి దానిని స్వాధీనపరచుకోమన్నాడు. అలాగే ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయేమోనని చూడసాగాడు వినోద్. అక్కడ పడి ఉన్న ఒక శానిటరీ నాప్కిన్ కనిపించింది వినోద్కి. దగ్గరగా చూసిన తర్వాత అది వాడిన ఆనవాళ్లు కనిపించాయి. అది శవం దగ్గర పడి ఉందేంటి? ఎవరన్నా స్త్రీ శృంగారంలో పాల్గొని ఆ తరువాత హత్య చేసిందా? లేక ఎవరన్నా మానభంగానికి గురయ్యి ఆ కోపంతో హతుడిని చంపేశారా? లేకపోతే కేవలం అందరినీ తప్పుదారి పట్టించడానికి మారణాయుధం, రక్తసిక్తమైన గుడ్డ, నాప్కిన్ అక్కడ అందరికీ సులభంగా కనిపించేలా ఉంచారా? తన జీవితంలో మొదటిసారిగా అత్యంత చిక్కుముడులతో, అనూహ్య విషయాలతో కూడుకున్న హత్య కేసు విచారించే అవకాశం వచ్చింది అనుకున్నాడు వినోద్. రవి, మనం ఇక్కడ ప్రాథమిక విచారణ చేసి అవసరమైన వ్యక్తులని స్టేషన్కి పిలిపించి మాట్లాడదాం. అవసరమైతే కొంతమందిని అదుపులోకి తీసుకుందాం. మనకి ప్రతి హత్య కేసు విభిన్నమైనదే. అయినా ఇది కొంచెం వేరే రకం కేసులా అనిపిస్తోంది. మనం విచారణ వీలైనంత రహస్యంగా తొందరగా ముగించడం అవసరం అనిపిస్తోంది నాకు. సరే, నువ్వు ఫోటోగ్రాఫర్, వేలిముద్ర నిపుణులు, పంచనామా లాంటి ఏర్పాట్లు చూస్తూ ఉండు. నేను విచారణ వెంటనే మొదలు పెడతాను అంటూ ఫ్లాట్ బయటికి నడిచాడు వినోద్. ఫోన్ చేసిన వ్యక్తి మహేష్ అక్కడ నుంచున్నాడు. అతను ఎటూ జారుకోకుండా అతని పక్కన ఒక కానిస్టేబుల్ని ఇన్స్పెక్టర్ రవి ఉంచాడు. ఫోన్ చేసిన వ్యక్తిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్ వినోద్. మీ పేరు? మహేష్ సార్ అన్నాడు అతను వినయంగా. ఏం చేస్తుంటారు అని అడిగాడు వినోద్. సార్, నాది రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నాడు మహేష్. ఎంతకాలం నుంచి చేస్తున్నారు అని అడిగాడు వినోద్. సార్, ఇది మా తాత తండ్రుల కాలం నుంచి చేస్తున్నాం. మీకు హతుడు, అదే ఫ్లాట్ నెంబర్ 001లో పడి ఉన్న వ్యక్తి తెలుసా? మహేష్ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు వినోద్. మా పక్క ఫ్లాట్ అయినా నాకు పెద్దగా పరిచయం లేదు సార్, కానీ సినిమాలు అవి తీస్తూ ఉంటాడని విన్నాను. అతని పేరైనా తెలుసా? మురళి సార్. ఎందుకంటే ఈ ఫ్లాట్లలో ఉండేది 8 కుటుంబాలే. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. అయితే మీకు హతుడు పేరు తప్ప అతన్ని గురించి ఇంకేమీ తెలియదన్నమాట. అవును సార్. సరే, మీరు ఆ టైంకి ఇక్కడెందుకున్నారు అడిగాడు వినోద్. సార్, అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి కార్ పార్క్ చేశాను. అంతలో పెద్దగా కేకలు వినిపిస్తుంటే ఏంటో అని వచ్చాను. ఆ కేకలు వేసిన ఆవిడ మీకు తెలుసా? ఆవిడ నా శ్రీమతి లావణ్య సార్ అన్నాడు మహేష్. మీ భార్య? సరే మహేష్ గారు, మీరు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు అవసరం ఉన్నా మేము పిలవగానే రావాలి అంటూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్టు మొహం పెట్టాడు వినోద్. మహేష్ వినోద్కి నమస్కారం పెట్టి పక్కకి జరిపాడు. తర్వాత కేకలు వేసిన యువతిని తీసుకురమ్మని ఒక స్త్రీ కానిస్టేబుల్కి ఆజ్ఞ జారీ చేశాడు. అలాగే అక్కడున్న వారందరినీ వెంటనే దూరంగా పంపించేయమని చెప్పాడు. మిగతా వాళ్ళందరినీ దూరంగా పంపించేసి 2 నిమిషాల్లో ఆ యువతిని తీసుకొచ్చింది స్త్రీ కానిస్టేబుల్. కొన్ని క్షణాలు వచ్చిన యువతిని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడు వినోద్. ఆ యువతికి సుమారు 25-30 సంవత్సరాలుంటాయి. చాలా ఆకర్షణీయంగా ఉంది. దబ్బపండు లాంటి మేని ఛాయ, మంచి పొడగరి. ఆమె రెచ్చగొట్టే అందాలకి తోడు కవ్వించే చూపులు వినోద్ దృష్టిని దాటిపోలేదు. ఒక పక్క హత్య జరిగింది. అది చూసి ఆ యువతి భయపడింది. అయినా చూపులు మాత్రం కవ్వించేవిగా ఉండడం వినోద్కి ఆశ్చర్యం కలిగించింది. అయితే తన సర్వీస్లో రకరకాల మనుషుల్ని చూశాడు. వల్లకాడులో కూడా వలపు బాణాలు విసిరే వ్యక్తులు వినోద్కి జీవితంలో అక్కడక్కడ తారసిల్లారు. ఈ వ్యక్తి కూడా ప్రత్యేక రకమైంది అనుకున్నాడు. మీ పేరు అడిగాడు వినోద్. లావణ్య అందా యువతి. మీరెక్కడుంటారు? హావభావాలను పరిశీలిస్తూ అడిగాడు వినోద్. పక్కనే ఉన్న 002 ఫ్లాట్లో ఉంటాం సార్. ఓ, మీ వారు ఏం చేస్తుంటారు లావణ్య గారు
ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. ఆయన పేరు అంటూ లావణ్య దుస్తులని వాటిని వేసుకున్న తీరుని గమనిస్తూ అన్నాడు వినోద్. మహేష్ చెప్పింది లావణ్య. ఆయనే మాకు ఫోన్ చేశారు. మీ పిల్లలు అర్థోక్తిలో ఆగిపోయాడు వినోద్. మాకింకా పిల్లలు లేరండి. నాకు పెద్ద వయస్సు లేదండి. పెళ్ళయి 3 ఏళ్ళయింది అంది లావణ్య సిగ్గుపడుతూ. అలాగా, సరే. మీరింతకు ముందు పెద్దగా అరుచుకుంటూ ఫ్లాట్ నెంబర్ 001లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారని మాకు రిపోర్ట్ వచ్చింది. కారణం చెప్పగలరా అని అడిగాడు వినోద్, లావణ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె భావాలను చదివేందుకు ప్రయత్నిస్తూ. సార్, ఆ ఫ్లాట్లో ఉండే అమ్మాయి నా ఫ్రెండ్. ఆ అమ్మాయి పేరు స్రవంతి. ఫ్రెండ్ అంటే కలిసి చదువుకున్నారా? లేదు సార్, ఈ ఫ్లాట్లోకి వచ్చాక పరిచయం. మీరిక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? సుమారు 2 సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లోనూ పరిచయం కదూ? అవును సార్, కానీ మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సాలోచనగా కింది చూపులు చూస్తూ అంది లావణ్య. అది గమనించాడు వినోద్. అతనివి పోలీస్ కళ్ళు, పాదరసంలాంటి మెదడు. అంటే ప్రాణ స్నేహితులా అడిగాడతను. ఇంచుమించు అంతే సార్. ఈరోజు మీరు ఏం చూశారు? స్రవంతి ఇంట్లో ఉందేమోనని వెళ్ళాను సార్. వీధి తలుపు వేసి లేదు. తలుపు మెల్లిగా తోసుకుంటూ లోపలికి వెళ్ళాను. స్రవంతి ఎక్కడా కనపడలేదు. పిలిచినా పలకలేదు. ఏ బజారుకైనా వెళ్ళి ఉంటుంది అనుకుని స్రవంతి భర్త ఒక్కరూ ఉన్నారని తిరిగి వెళ్ళబోయాను అంది లావణ్య. వాళ్ళకి కూడా పిల్లలు లేరా లావణ్య గారు? లేరు సార్. వాళ్ళు కూడా ఇంచుమించు మా వయసు వాళ్లే. అలాగా అంటూ మాట్లాడుతుంటే లావణ్య హావభావాలు పరిశీలించసాగాడు వినోద్. సరే. తిరిగి వెళ్ళిపోతూ యథాలాపంగా వాళ్ళ బెడ్రూమ్ వైపు చూశాను. అక్కడ మురళి నగ్నంగా పడుకుని ఉన్నాడు. నాకు సిగ్గేసి వెళ్ళిపోబోయాను. కానీ నా కాలికి ఏదో జిగురుగా తగిలింది. కిందకు చూశాను. అది రక్తం. మళ్ళీ ఒకసారి బెడ్రూమ్లోకి చూశాను. అప్పుడు మురళి తీవ్రంగా గాయపడ్డాడని అర్థమైంది. సహాయం చేద్దామని బెడ్రూమ్లోకి వెళ్ళాను. కానీ నేను లోపలికి వెళుతుంటే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది సార్. కన్య అనే అమ్మాయి బెడ్రూమ్లో నుంచి నన్ను తోసుకుంటూ బయటకు పరిగెత్తింది. ఆ తోపుడికి నేను దాదాపు పడిపోయాను. ఎలాగో అతి కష్టం మీద నిలదొక్కుని నేను తిరిగి చూసేసరికి కన్య గబగబా మెట్లు దిగి స్టాండ్లో ఉన్న స్కూటర్ తీసుకుని పారిపోయింది చెప్పింది లావణ్య. అంటే మీరు ఆమెను వెంబడించడానికి ప్రయత్నించారా? అవును సార్. ఆమెను పట్టుకుందామనుకున్నాను. కానీ కామన్ ఏరియా దగ్గరకు వచ్చేసరికి పారిపోయింది. తర్వాత ఏం చేశారు లావణ్య గారు? మళ్ళీ లోపలికి పరిగెత్తాను సార్. మురళి గారిని గట్టిగా పిలిచాను. సమాధానం లేదు. దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఆయన తల చితికిపోయి ఉంది. రక్తం ధారగా కారుతోంది. నాకు విపరీతమైన భయం వేసింది. అందుకని అరుచుకుంటూ బయటకు పరిగెత్తాను అంది లావణ్య గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. బహుశా జరిగింది మళ్ళా ఆమె మనోనేత్రం ముందు కదలడంతో భయం వేసుంటుంది. లావణ్య గారు, మీరు హత్య అంటూ అరిచారట. ఆ వ్యక్తి చనిపోయాడని, అది హత్య అని ఎలా తెలుసు మీకు? సార్, ఉలుకు పలుకు లేకుండా పడి ఉండి తల చిట్లిపోతే ఆ వ్యక్తి బతికి ఉంటాడని అనుకోం కదా. అలాగే ఎవరో కొట్టి చంపారని స్పష్టంగా తెలుస్తోంది కదా. మీకు చాలా విషయాలు తెలిసే. మీలాంటి వ్యక్తులుండడం మా డిపార్ట్మెంట్కి ఎంతో ఉపయోగం. సరే, ఆ పారిపోయిన కన్య ఎవరు? కన్య స్రవంతి స్నేహితురాలు సార్. నాకు కూడా కొంచెం పరిచయం. కన్య గగనసఖిగా పనిచేస్తోంది. ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా గంటలు పూటలు స్రవంతి ఇంట్లో గడిపి వెళుతుంది. బహుశా మురళిగారికి కూడా బాగా పరిచయం ఉండి ఉండొచ్చు. కానీ స్రవంతి లేని సమయంలో వచ్చిన కన్య చాలాసేపు ఆ ఇంట్లో గడిపింది అనిపిస్తోంది. ఎందుకు లావణ్య గారు అంటూ కళ్ళు చిన్నవి చేసి అడిగాడు వినోద్. సార్, కన్య మొహం వడలిపోయినట్టు, బట్టలు నలిగిపోయినట్టు కనిపించింది. కన్య ఎప్పుడు ఎదురుపడినా చాలా ఫ్రెష్గా కనిపించేది. అందులోనూ గగనసఖి కదా. కానీ ఈరోజు వడలిపోయిన మల్లెపువ్వులా కనిపించింది. వినోద్ తన పక్కనే నుంచిన సబ్ ఇన్స్పెక్టర్ రవి వైపు ఓసారి చూసి మళ్ళీ లావణ్య వైపు తిరిగాడు. అంటే కన్య అనే అమ్మాయి ఆ ఫ్లాట్లో చాలాసేపు గడిపిందని, ఏదో జరగకూడనిది జరిగిందని అంటారు అన్నాడు లావణ్య. అంతేనా అన్నాడు వినోద్ లావణ్య కేసి పరీక్షగా చూస్తూ. అవన్నీ నేను అనలేదు సార్. నేను చూసింది, ఊహించింది మీకు చెప్పాను సార్ అంది లావణ్య. సరే లావణ్య గారు, మీరు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాగే బహుశా ఇంకొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ భర్త, అదే మహేష్ గారికి చెప్పండి అంటూ మళ్ళీ ఫ్లాట్ నెంబర్ 001లోకి నడిచాడు వినోద్.
రవి అతన్ని అనుసరించాడు. రవి, ఈ లావణ్య చాలా మంచి కథ చెప్పింది. కానీ నిజానిజాలు మనం పరిశోధించి తెలుసుకోవాలనుకో, ఫోటోగ్రాఫర్ వాళ్ళకి చెప్పావా అని అడిగాడు వినోద్. చెప్పాను సార్, వాళ్ళందరూ ఏ క్షణంలోనైనా వస్తారు. సార్, హతుడి భార్య నెంబర్ తీసుకుని ఫోన్ చేసి చెప్పాను. ఆవిడ పెద్దగా ఏడుస్తూ మాట్లాడింది. ఎక్కడో చుట్టాలింటికి వెళ్ళిందట. ఆవిడ ఉన్న ప్రదేశాన్ని బట్టి ఒక అరగంటలో వస్తుందనుకుంటాను. హతుడి తమ్ముడు బావమరిది కూడా బయలుదేరి వస్తున్నారట అన్నాడు రవి. సరే రాని, మనం ఈ లోపల ఫ్లాట్ అంతా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. హతుడు యవ్వనంలో ఉన్న మగవాడు. బహుశా హత్యకు ముందు శృంగారంలో పాల్గొని ఉంటాడు. అది ఎవరితో, హత్య చేసింది ఎవరు, మోటివేంటి, ఇవన్నీ మనం అర్జెంటుగా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో కొన్ని కేసులు మనకి చాలా ఛాలెంజింగ్గా ఉంటున్నాయి. ఈ కేసు పైకి సాధారణమైన హత్యగా కనిపిస్తున్నా ఇందులో మనకు ప్రస్తుతం కనిపించని తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయనిపిస్తోంది అన్నాడు వినోద్ సాలోచనగా. అవును సార్ అన్నాడు రవి. ఇద్దరూ మళ్ళీ ఫ్లాట్లో అణువణువు క్షుణ్ణంగా వెతికారు. అంతకుముందు వినోద్ కనుక్కున్న వాటికంటే ఎక్కువేమీ వాళ్లకు దొరకలేదు. ఇద్దరూ కేసు గురించి చర్చిస్తూ నించున్నారు. కొద్దిసేపటికి హతుడు మురళి భార్య స్రవంతి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఫ్లాట్కొచ్చింది. లోపలికి వస్తూనే బెడ్రూంలోకి వెళ్ళి మురళి మురళి అని ఏడుస్తూ మురళి శవం మీద పడబోయింది. అక్కడే ఉన్న స్త్రీ కానిస్టేబుల్ స్రవంతిని పట్టుకుని, మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, దయచేసి దర్యాప్తుకి సహకరించండి. మీరిక్కడేం ముట్టుకున్నా ఎవిడెన్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అంది. నా భర్తని అన్యాయంగా ఎవరో పొట్టన పెట్టుకుంటే నన్ను ఆయనని హత్తుకుని మనసారా ఏడవకుండా ఏంటి ఆంక్షలు అంది స్రవంతి కోపం, బాధ, ఉక్రోషం మిళితమైన స్వరంతో. మేడం, మేము హంతకులను పట్టుకునే ప్రాథమిక ప్రయత్నం చేస్తున్నాం. ఈ దశలో దయచేసి మేము చెప్పినట్టు వినండి. పోస్టుమార్టం అయిన తర్వాత మీకు మీ భర్తను అప్పగించేస్తాం అన్నాడు వినోద్ స్రవంతితో. ఇంకా నాకు అప్పగించేదేటి సార్, బూడిదా అంటూ బిగ్గరగా ఏడవసాగింది స్రవంతి. అక్కడున్న వారంతా ఆమె పట్ల సానుభూతితో నించున్నారు. అక్కడున్న వాళ్లలో చాలామంది స్రవంతితో పాటు బెడ్రూంలోకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అందరినీ అడ్డగించేశారు. నమస్కారం సిఐ గారు, నా పేరు రామం, నేను స్రవంతి తమ్ముడిని. బావగారు ఎలా చనిపోయారు? కనీసం నన్నైనా శవాన్ని చూడనివ్వండి అన్నాడు స్రవంతి తమ్ముడు తనని తాను పరిచయం చేసుకుంటూ. రామంగారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ శవం చూడ్డానికి వీల్లేదు. శవం నగ్నంగా పడి ఉంది. కొన్ని పరిశోధనలు అయిన తర్వాత మీరు చూడ్డానికి అనుమతిస్తాం. మీ అక్కగారిని ఇప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ఆవిడ ఇక్కడ ఉంటే బాధపడ్డం తప్ప ఇంకేం లేదు. బహుశా రేపు మధ్యాహ్నానికి శవం మీకు అందచేయబడుతుంది. నేను అనుమతించే వరకు ఉండండి. మీ అక్కగారిని కొన్ని విషయాలు అడగాలి అన్నాడు వినోద్. అలాగే సార్, నేను బయట ఉంటాను. అక్క ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగాడు రామం. తప్పకుండా. ఆవిడికి తినడానికి లేదా కనీసం తాగడానికి ఏమైనా ఇవ్వండి అన్నాడు వినోద్. ఫోటోగ్రాఫర్, వేలిముద్రల నిపుణులు వచ్చి వారి వారి పనులు వాళ్ళు చేసుకుపోయారు. పోలీస్ జాగిలాలొచ్చాయి. అందరూ వాటిని ఆసక్తిగా చూశారు. పంచనామా నిర్వహించబడింది. కాస్త హడావిడి తగ్గాక వినోద్ స్రవంతి దగ్గరకు వచ్చాడు. మీరు బాధలో ఉన్నారు, అర్థం చేసుకోగలను. కానీ మా డ్యూటీ మేం చెయ్యాలి. అది కాక మీ భర్తని హత్య చేసిన వాళ్ళని త్వరగా ఖచ్చితంగా పట్టుకోవడానికి మీరిచ్చే సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది అన్నాడు వినోద్. నేను పోయి ఆయనున్నా బాగుండేది అంది స్రవంతి వచ్చే ఏడుపు దిగమింగుకుంటూ. దయచేసి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు దోషులని వీలైనంత త్వరగా పట్టుకుని శిక్ష విధిస్తే కనీసం ఆయన ఆత్మకి శాంతి చేసినట్టుంటుంది అన్నాడు వినోద్. సరే, అయినా స్నేహితురాల్లో ఉంటూ ఇంత ఘోరం చేస్తుందా అంది స్రవంతి. ఒక్కసారిగా వినోద్, రవి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. స్నేహితురాలా? ఎవరు స్రవంతి గారు? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు అని కుతూహలంగా అడిగాడు వినోద్. ఇంకెవరు, ఆ కన్య రాక్షసి అంది స్రవంతి కోపంగా. కన్య? చెప్పండి అన్నాడు వినోద్. అవును సార్, ఆ కన్య నాతో చిన్నప్పుడు చదువుకుంది. ఆ పరిచయం ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా పునరుద్ధరించబడింది. అస్తమాను మా ఇంటికి వస్తూ ఉండేది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం బాగా తక్కువే. ఏదో సరదాగా కాసేపు కాలక్షేపం చేస్తాం అనుకున్నాను, కానీ ఇంత కొంప ముంచుతుంది అనుకోలేదు అంది స్రవంతి బాధగా. అంటే మీరనేది? వినోద్ ఆసక్తిగా వింటూ అడిగాడు. దానికి పెళ్ళి పెటాకులు లేవు.
ఎక్కడో విమానాల్లో తిరుగుతూ ఉంటుంది. బహుశా ఎవరితో పడితే వాడితే తిరుగుతుందేమో, నాకు తెలీదు. దాని కన్ను మా ఆయన మీద పడిందని అస్సలు ఊహించలేకపోయాను. అస్తమాను వచ్చేసి ఆయనతో గంటల కొద్దీ మాట్లాడుతుంటే దాని కుళ్ళు బుద్ధి పసిగట్టలేకపోయాను. అయినా దాన్ననేం లాభం, ఈయనకు కూడా కాస్త ఉండాలిగా. సరే, ఏదో వేషాలు వేస్తే వేసింది. అయినా దానికి ఏం రోగం వచ్చింది? ఆయన్ని దారుణంగా చంపేసింది అంది స్రవంతి ఎరుపెక్కిన కళ్ళతో, కోపం, అసహ్యం, కసి మిళితమైన స్వరంతో. వినోద్కి ఏదో ఆధారం దొరికింది అనిపించినా పెద్దగా ఉద్రేకపడలేదు. ఎందుకంటే అతను చాలా హత్య కేసుల్లో బంధువులు ఎవరినో ఒకరిని నిందించడం, ఎవరో ఒకరి మీద అనుమానపడ్డం చూశాడు. స్రవంతి గారు, మీరు చెప్పిన ఏ విషయం కూడా మీరంటున్న ఆ కన్య హత్య చేసింది అనడానికి ఖచ్చితమైన ఆధారం అనలేం. ఇదంతా కేవలం మీ ఊహ అయి ఉండవచ్చు అన్నాడు వినోద్. ఊహ కాదు సార్, వాళ్ళిద్దరూ అతి చనువుగా మసలడం నేను చాలాసార్లు చూశాను అంది స్రవంతి. అంటే ఏముంది? ఇకలు పక్కపక్కలు, భోజనాల టైంలో ఒకరికొకరు కొసరి వడ్డించుకోవడాలు, ఇవన్నీ చాలదా సార్ అంది స్రవంతి. అవన్నీ అతి చిన్న, అతి సహజమైన విషయాలు. ఇంకా ఏదో అనబోయాడు వినోద్. 1-2 సార్లు వాళ్ళని పడక గదిలో చూశాను అంది స్రవంతి తల వంచుకుని. అంటే అభ్యంతరకరమైన పరిస్థితుల్లో చూశారా? అంటే అంటే కానీ వాళ్ళు ప్రవర్తన అంత తక్కువేం కాదు అంది స్రవంతి. సరే, మీరు చెప్పింది నిజమే అనుకుందాం. కానీ ఆ కన్య ఎవరో మీ భర్తని ఎందుకు హత్య చేసిందంటారు? అది పోలీసులుగా మీరు తెలుసుకోవాలి. ఆ విషయం మేము చూస్తాం. అది తెలుసుకునేందుకే మా ప్రయత్నం. అయితే మీ దృష్టిలో కన్య ఈ హత్య చేసింది అంటారు అన్నాడు వినోద్ మళ్ళీ. ముమ్మాటికి దాన్ని వదిలిపెట్టకండి, ఉరికంబం ఎక్కించండి అంది స్రవంతి కోపంగా. స్రవంతి చెప్పే దాంట్లో నిజానిజాలు ఎలా ఉన్నా వినోద్కి తన తాతగారు చెబుతుండే ఒక పద్యం యొక్క భావం గుర్తొచ్చింది. ఎంతటి మిత్రులైనా పరిస్థితుల ప్రభావంతో శత్రువులుగా మారతారట. ఇక్కడ అదే జరిగిందేమో అనుకున్నాడు వినోద్. స్రవంతి కన్య హంతకురాలు అంటోంది. లావణ్య కన్యని ఫ్లాట్లో నుంచి పారిపోవడం చూశాను అంటోంది. హతుడు విచిత్రంగా నగ్నంగా పడి ఉన్నాడు. అక్కడ ఏ స్త్రీ లేకుండా ఏ మగవాడు నగ్నంగా మంచం మీద ఉండడం సర్వసాధారణంగా జరగదు. అయితే పారిపోయిన కన్య హంతకురాలా? మరి ఈ హత్య ఎందుకు చేసింది ఆలోచిస్తున్నాడు వినోద్. వాళ్ళు అతి చనువుగా ఉంటున్న విషయం, మీరది గమనించిన విషయం ఎప్పుడైనా మీ భర్తతో ప్రస్తావించారా? స్రవంతిని అడిగాడు వినోద్. లేదు, ఎందుకలా అడుగుతున్నారు? ఆహా, ఒకవేళ మీరు అడిగితే ఆయన స్పందన ఎలా ఉందో తెలుసుకుందామని. ఏం సార్, దొంగతనం చేసినవాడు ఇంకోతనం చేసినవాడు అది చేశానని ఒప్పుకుంటాడా? అటువంటప్పుడు ఇక స్పందన ఏముంటుంది అంది స్రవంతి నిర్లిప్తంగా. ఓకే, మళ్ళీ అవసరం అనిపిస్తే మీరు పోలీస్ స్టేషన్కి రావాలి. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు వినోద్. నా భర్తని ఒకసారి చూడొచ్చా అని అభ్యర్థించింది స్రవంతి. తప్పకుండా, కానీ ఆ గదిలో ఏమీ ముట్టుకోకండి అన్నాడు వినోద్ రవి వైపు చూస్తూ. రవి అర్థమైందన్నట్టుగా తల ఊపి స్రవంతిని అనుసరించాడు. స్రవంతి వెళ్ళిన కొంతసేపటికి అన్ని లాంఛనాలు పూర్తి చేసి శవాన్ని పోస్టుమార్టంకి పంపారు పోలీసులు. ఆ తర్వాత ఫ్లాట్ సీల్ చేసేశారు. ఇన్స్పెక్టర్ వినోద్, సబ్ ఇన్స్పెక్టర్ రవి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. అప్పుడే టీ తాగడం ముగించారు. రవి, ఇక్కడ హంతకుడా లేక హంతకురాలా అనేది పెద్దగా ఆలోచించక్కర్లేదనుకుంటా. ఎవరు హంతకురాలు అన్నది కూడా దాదాపు తెలిసిపోయింది. ఏమంటావ్ అన్నాడు వినోద్. అవును సార్, ఫింగర్ ప్రింట్స్, అక్కడ దొరికిన వస్తువులు, మనం చేసిన పరిశోధన అన్నీ హంతకురాలు వైపు వేలు చూపిస్తున్నాయి అన్నాడు రవి. అయితే మన పరిశోధన ఇంకొంచెం లోతుగా చేయాలనిపిస్తోంది. రేపు కోర్టులో రుజువు చేయాలంటే ఇంకొంచెం పగడ్బందీ ఎవిడెన్స్ కావాలి. బట్ లెట్ us స్టార్ట్ యాక్షన్ అన్నాడు వినోద్. రవికి వినోద్ భావన అర్థమైంది. సార్, 2 ఉమెన్ కానిస్టేబుల్ చాలు కదా సార్ అని అడిగాడు రవి. చాలు రవి అంటూ బయటకు నడిచాడు వినోద్. రవి 4 కానిస్టేబుల్స్, 2 ఉమెన్ కానిస్టేబుల్స్తో రవి, వినోద్ బయలుదేరారు. పోలీస్ వాహనం మధ్యతరగతి వాళ్ళుండే ఫ్లాట్స్ ఉన్న భవంతి ముందు ఆగింది. బిలబిలమంటూ పోలీసులు అందులో నుంచి దిగారు. ఒక ఫ్లాట్ దగ్గర నుంచుని కాలింగ్ బెల్ నొక్కారు. దాదాపు 45 సంవత్సరాలున్న ఒక వ్యక్తి తలుపు తీశాడు. అతను అంతమంది పోలీసుల్ని చూడగానే బాగా కంగారు పడ్డారు. ఏంటి మీరొచ్చారు
అని అడిగాడు ఇన్స్పెక్టర్ వినోద్ని చూస్తూ. కన్య అన్నాడు వినోద్. అతని మాట ఇంకా పూర్తి చేయకుండానే ఏమైంది, కన్యకేమైంది అని ఆదుర్దాగా అడిగాడు తలుపు తీసిన వ్యక్తి. మీరు అన్నాడు వినోద్. నేను కన్య తండ్రి మధుని సార్. ఇప్పుడు చెప్పండి, నా తల్లికి ఏమైంది అన్నాడు ఏదో అశుభం జరిగిందని భావిస్తూ కళ్ళమ్మట నీళ్లుబుకుతుంటే. మీ అమ్మాయికేం కాలేదు, కంగారు పడకండి. మీ అమ్మాయి ఇంట్లో లేదా అడిగాడు వినోద్. లేదు సార్, ఉదయం ముంబై విమానంలో వెళ్ళింది. మధ్యాహ్నానికి వచ్చేస్తానంది. వచ్చే టైం అయింది. ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పలేదు. కూర్చోండి అంటూ వచ్చిన వాళ్ళందరికీ కుర్చీలు చూపించాడు మధు. అబ్బే, కూర్చోడానికి రాలేదు. మీ అమ్మాయితో కొంచెం మాట్లాడే పనుంది, అందుకే వచ్చాం అన్నాడు వినోద్ పరిసరాలు పరీక్షగా చూస్తూ. ఇంట్లోకి వెళ్ళగానే అది మధ్యతరగతి మనుషులుండే ఇల్లని తెలుస్తోంది. ఖరీదైన వస్తువులు, సోఫాల లాంటివి లేకపోయినా అన్నీ అందంగా అమర్చబడి ఉన్నాయి. దినపత్రికలు అమర్చబడిన తీరు చూస్తూనే ఆ ఇంట్లో ఉండే వాళ్ల కళాత్మక అభిరుచి, క్రమశిక్షణ అంచనా వేయొచ్చు. మధు వచ్చిన వాళ్ళు పోలీసులు అని చూసినా వాళ్ళని ఆహ్వానించిన తీరు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎటువంటి వాళ్ళో చెబుతుంది. కానీ బురదలో కమలం ఉన్నట్టే మంచి సరస్సులో పొరపాటున భయంకరమైన మొసలి ఉండవచ్చు అనుకున్నాడు వినోద్. అప్పుడే లోపలికొచ్చిన కన్య పోలీసులను చూసి కంగారు పడింది. ఏంటి నాన్నగారు, ఏమైంది అంది పోలీసుల్ని చూస్తూ. నీకోసం వచ్చారటమ్మా అన్నాడు మధు. నాకోసమా? ఎందుకు సార్? ఏదైనా విమానాశ్రయంలో సమస్య అడిగింది కన్య. మిస్ కన్య, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? ఎందుకు సార్? నేనేం చేశానని ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగింది వినోద్ని కన్య. మీ స్నేహితురాలు స్రవంతి భర్త మురళిని హత్య చేసినందుకు అన్నాడు వినోద్ ఉమెన్ కానిస్టేబుల్కి సంజ్ఞ చేస్తూ. అమ్మాయిని అరెస్ట్ చేస్తారా? అది చీమకి కూడా హాని చేయదండి. హత్య చేయడం ఏంటండి అంటూ కుర్చీలో కూలబడిపోయాడు మధు. ఎవరది? ఏంటి, పోలీసులు వచ్చారేంటి అంది కన్య తల్లి రమణి అప్పుడే లోపల నుండి వస్తూ. నా పేరు వినోద్, నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మీ అమ్మాయిని హత్య నేరం మీద అరెస్ట్ చేయడానికి వచ్చామమ్మా అన్నాడు వినోద్. ఏంటి, మా అమ్మాయిని? ఇంకా మాట పూర్తి చెయ్యలేక అలా అందరి వైపు వెర్రిగా చూస్తూ ఉండిపోయింది రమణి. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు సార్? నాకేమీ తెలీదు అంది కన్య. చూడండి, మేమన్నీ విచారించాక అన్ని ఆధారాలు సేకరించే వచ్చాం అన్నాడు వినోద్. మీరు మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వీల్లేదు అంటూ కన్యని గట్టిగా పట్టుకుని నించుంది రమణి. మీరు అడ్డొస్తే పోలీసులు డ్యూటీ చేయకుండా అడ్డొచ్చినందుకు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి అన్నాడు వినోద్ కోపంగా. పోనీ అమ్మాయిని, నన్ను, ఆయన్ని కూడా తీసుకుపోండి అంది రమణి ఏడుస్తూ కన్యనింకా గట్టిగా పట్టుకునే. రమణి, వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేయని, అడ్డుపడకు. మన అమ్మాయి నిరపరాధి అని మనకు తెలుసు, దేవుడికి తెలుసు, అంతా ఆయనే చూసుకుంటాడు అని భార్యకు నచ్చచెప్పి కన్యని ఆమె బాహుబంధాల్లో నుంచి విడిపించాడు మధు. నాకేమీ తెలీదు అంటుంటే ఏదో విచారణ చేసాం, ఆధారాలున్నాయంటూ అంటారే. నేను చెప్పేది వినరా? నన్ను నమ్మరా అంది కన్య కళ్ళల్లో నీరు ఉబుకుతుంటే. చూడండి, మా టైం వేస్ట్ చేయకండి. ఏదైనా చెప్పుకుంటే కోర్టులో చెప్పుకోండి. మర్యాదగా రండి, లేకపోతే బలం ప్రయోగించాల్సి ఉంటుంది అన్నాడు వినోద్ కర్కశంగా. తల్లి కన్య, వెళ్ళమ్మా. నీకే పాపం తెలీదు. ఆ నమ్మకం నాకు, మీ అమ్మకి ఉంది. దేవుడు మనల్ని తప్పక చల్లగా చూస్తాడు. నిన్ను మా కళ్ళ ఎదురుగుండా పల్లెత్తు మాటన్నా మేం భరించలేమమ్మా అన్నాడు మధు. కన్య ఇంకా ఏదో అనబోయింది. ఒక ఉమెన్ కానిస్టేబుల్ కన్య చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటకు పోలీసు వాహనం వైపు నడిపించుకు తీసుకెళ్ళింది. అమ్మా, కన్ను అంటూ భోరున ఏడవసాగింది కన్య తల్లి రమణి. తల్లి, తల్లి, నిన్నెక్కడికి తీసుకుపోతున్నారమ్మా అంటూ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు మధు. ఆ తర్వాత కన్య తల్లిదండ్రులు ఇద్దరూ ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉన్నారు. వాళ్ళిద్దరికీ హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో తెలియలేదు. చాలాసేపటి తర్వాత తేరుకున్న రమణి కన్య స్నేహితురాలు సుసాన్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. సుసాన్ చాలా బాధపడి తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని, మరునాడు ఉదయం హైదరాబాద్ వస్తానని చెప్పింది. అలాగే తన స్నేహితురాలు ఒక న్యాయవాదికి ఫోన్ చేసి చెబుతానని, ఆ అమ్మాయి వచ్చి అన్ని రకాలుగా సహాయం చేస్తుందని చెప్పింది. దాంతో మధు, రమణి కొంత ఊరట చెందారు. అంతలో విషయం తెలిసి చుట్టుపక్కల ఫ్లాట్ల వాళ్ళు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పారు.
తాగడానికి కాఫీ ఇచ్చారు. అలాగే రాత్రి మధు రమణిలకు తినడానికి టిఫిన్ సమకూర్చారు. ఆ రాత్రి మధు రమణిలకు కాళరాత్రి అయింది. కన్యని తిన్నగా మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. కన్యని చూడగానే మేజిస్ట్రేట్, ఈ అమ్మాయిని ఈ మధ్య వారపత్రికలోనూ టీవీలోనూ చూశానే. ఆ గుర్తొచ్చింది, ఒక విమాన దారి మళ్లింపు నివారించిన వీరవనిత అన్నాడు నవ్వుతూ. ఈ అమ్మాయిని నా దగ్గరకు తీసుకొచ్చారేంటి అంటూ తన ఆశ్చర్యం వెలిబుచ్చాడాయన. అప్పుడు ఆయనకి అన్ని వివరాలు తెలియజేసి కన్యను విచారించడానికి తమ కస్టడీలో ఉంచేందుకు పోలీసులు అనుమతి కోరారు. మేజిస్ట్రేట్ అందుకు అనుమతిస్తూ కన్యకి వైద్య పరీక్షలు చేయించాలని, అలాగే కన్య స్త్రీ కనుక, చిన్న వయస్సు కనుక చట్ట ప్రకారం అన్ని రక్షణలు ఇవ్వాలని, జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించాడు. కన్యని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత కన్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అప్పటికే సాయంత్రం దాదాపు 5 గంటలు కావస్తోంది. ఇన్స్పెక్టర్ వినోద్ కన్యను ప్రశ్నించడానికి వీలైనంత సమాచారం ఆమె నుండి రాబట్టడానికి సిద్ధమయ్యాడు. కన్యని వినోద్ రూంలో కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమెకి ఎదురుగా వినోద్ కూర్చున్నాడు. కన్యకి ఇరుపక్కల 2 ఉమెన్ కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు. వినోద్ కన్యని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కన్యగారు, మీకు సౌకర్యంగా ఉందా? ఐ మీన్ టిఫిన్ టీ ఇచ్చారా మా వాళ్ళు? తీసుకున్నానులేండి అంది కన్య పొడిగా. సరే, మీకెప్పుడు ఏ విషయంలో ఇబ్బంది అనిపించినా మా వాళ్లకు చెప్పండి, వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తారు. అలాగే అంది కన్య కోపం నిస్సహాయత మిళితమైన స్వరంతో. కన్యగారు, మీరేం చేస్తుంటారు? నేనొక ప్రముఖ విమానయాన సంస్థలో గగనసఖిని అని ఆ సంస్థ పేరు చెప్పింది. మీరు ఎంతకాలం నుంచి ఉద్యోగం చేస్తున్నారు? సుమారు సంవత్సరం అవుతుంది. అక్కడ అంటే మీ సంస్థలో మీకెవరైనా స్నేహితులున్నారా? ఉన్నారు. అంటే బాగా సన్నిహితులు అనదగ్గవారెవరైనా ఉన్నారా? అంటే సుసాన్ అని, నా తోటి గగనసఖితో బాగా చనువుగా ఉంటాను. బయట కూడా మీరు బాగా సన్నిహితులు అనదగ్గ స్నేహితులున్నారా? ఒక బాల్య స్నేహితురాలుంది చెప్పింది కన్య, మనసులో మాత్రం ఇవన్నీ ఎందుకు అనుకుంటూ. బాల్య స్నేహితురాలు అంటే మీ ఇంటి పక్క ఉండేదా? కాదు సార్, మేమిద్దరము చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం అంది కన్య మొదటిసారిగా వినోద్కి తన భాషలో గౌరవమిస్తూ. అంతవరకు అన్ని సమాధానాలు చాలా కోపంగా పొడి పొడిగా ఇచ్చింది. ఆవిడ పేరు అడిగాడు వినోద్. స్రవంతి సార్. ఆవిడెక్కడుంటుంది? కన్యకి కోపం వచ్చింది. అన్నీ మీకు తెలుసు కూడా మళ్ళీ నన్ను అడగడంలో అర్థమేంటి? కోపం తెచ్చుకుని లాభం లేదు మిస్ కన్య. మీరు మా కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీ స్టేట్మెంట్గా పరిగణించబడతాయి. నాకెన్నో తెలుసుండొచ్చు, నేనెన్నో విషయాలు సేకరించుండొచ్చు. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అవి సరైనవా కాదా అని తెలుసుకునే బాధ్యత, హక్కు నాకున్నాయి. కనుక అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వచ్చారు, నన్ను ప్రశ్నించడానికి కాదు అన్నాడు వినోద్. అతని కంఠంలో తీవ్రత స్పష్టంగా ధ్వనించింది. కన్యకి వినోద్ మాటల్లో ఉన్న భావం అర్థమైంది. ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడాలని గ్రహించింది. ఇప్పుడు చెప్పండి, మీ స్నేహితురాలు స్రవంతి ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఈ ఊర్లోనే, మాదాపూర్లో ఎయిర్వేస్ అనే ఫ్లాట్స్లో ఉంటోంది. మీరు తరచూ కలుసుకుంటూ ఉంటారా? తరచూ అంటే నెలకోసారన్నా కలుసుకుంటూ ఉంటాం. స్రవంతి భర్త మురళి కూడా మీకు పరిచయం అనుకుంటాను అన్నాడు వినోద్ కన్య ముఖంలో భావాలను చదివేందుకు ప్రయత్నిస్తూ. అవును సార్. పరిచయం అంటే ఎటువంటి పరిచయం? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. కేవలం ఒక స్నేహితురాలు భర్తగానా, లేక అంతకంటే ఎక్కువ అన్నాడు వినోద్ కన్య కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతను నా స్నేహితురాలు భర్త, అంతే. అంటే మీరు హతుడు మురళి బాగా చనువుగా ఉండేవారా? తన ప్రశ్నను మరోలా మార్చి అడిగాడు వినోద్. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అతని ఇంట్లో ఉంటే సరదాగా మాట్లాడేవాడు. ప్రశ్నలోని అంతరార్థం ఏంటా అని ఆలోచిస్తూ చెప్పింది కన్య. అంటే మీ స్నేహితురాలున్నప్పుడు అన్నాడు వినోద్. అవును. ఏదైనా సందర్భాల్లో మీ స్నేహితురాలు లేనప్పుడు మీరు వెళ్ళడం జరిగిందా? స్రవంతికి ఫోన్ చేసి వెళతాను సార్. అసలు అది లేకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాను? ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు స్రవంతి గారి ఇంట్లో ఉండి అప్పటికప్పుడు అనుకోకుండా ఎక్కడికన్నా వెళితే? తన మాటలు మధ్యలో కావాలనే ఆపేశాడు వినోద్. అలా ఎప్పుడూ జరగదు, జరగలేదు కూడా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఈ రోజుల్లో సెల్ ఫోన్లున్నాయి కదా సార్.
ఒకవేళ నేను బయలుదేరిన తర్వాత స్రవంతి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పేస్తుంది. నేను ఆగిపోవడమో లేకపోతే వేరే పని చేసుకోవడమో చేస్తాను. అది సాధారణంగా జరిగేది అంది కన్య. సరే, స్రవంతి లేకుండా మీరెప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేవారా అని అడిగాడు వినోద్. లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. కాస్త గుర్తుకు తెచ్చుకోండి అంటూ కన్యకేసి పరిశీలనగా చూశాడు వినోద్. 1-2 సార్లు ఏదైనా విదేశం నుంచి ఏదో చిన్న గిఫ్ట్ తెచ్చినప్పుడు అటు సైడు వెడితే స్రవంతి ఉన్నా లేకపోయినా మురళిగారికి ఇచ్చేసి వచ్చేదాన్ని. అలా ఎన్నిసార్లు జరిగుంటుంది అన్నాడతను. ఏదో 2-3 సార్లు అయి ఉంటుంది. అంతకంటే ఎక్కువేమో, గుర్తుకు తెచ్చుకోండి. ఒక్క నిమిషం ఆలోచించి, నాకంతగా గుర్తులేదు, ఏమో ఇంకొకటి 2 సార్లు వెళ్ళానేమో అంది కన్య. అంటే మీరు హతుడిని కలవడానికి ప్రత్యేకంగా వెళ్ళేవారేమో అడిగాడు వినోద్. నోనో, ఎప్పుడు అలా జరగలేదు అంది కన్య కాస్తంత కంగారు పడుతూ. అందులో తప్పేమీ లేదు, అతను కూడా మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కదా అన్నాడు వినోద్ బాగా అనే మాట ఒత్తి పలుకుతూ. పరిచయం ఉండొచ్చు, కానీ ఎప్పుడూ ప్రత్యేకంగా అతని కోసం వెళ్ళలేదు చెప్పింది కన్య. నేను డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తానిక. మీకు హతుడికి శారీరక సంబంధం ఉందా అన్నాడు వినోద్. నో, గట్టిగా అరిచింది కన్య. చూడండి కన్యగారు, మీరు అరిచి ఆవేశపడి ఉపయోగం లేదు. మా పరిశోధనలో అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు సహనంతో సరైన సమాధానాలు చెప్పండి. మరి మీరు లేనిపోని విషయాలు ఆపాదిస్తున్నారు అంది కన్య. మా పరిశోధనలో కొన్ని మొదట ఊహించి తర్వాత తెలుసుకుని ఆఖరుగా నిర్ధారించుకుంటాం. దట్ ఈస్ అవర్ డ్యూటీ. నాకు మురళికి స్రవంతి ద్వారా పరిచయం అయిన మాట ఎంత నిజమో నాకు అతనికి ఏ సంబంధం లేదన్న మాట అంతే నిజం అంది కన్య. మీరు హత్య జరిగిన రోజు హతుడి ఇంటికి మీ స్నేహితురాలు లేకుండా ఎందుకు వెళ్ళారు అడిగాడు వినోద్. స్రవంతి ఆ రోజు షాపింగ్కి వెళదాం రమ్మని ఫోన్ చేసింది. కానీ ఇంచుమించు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంట్లో లేదని తెలిసింది. వాళ్ళ అమ్మగారికి బాగా లేదని వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే అప్పుడే వెళ్ళిందని మురళి చెప్పాడు అంది కన్య. మీరు ఎన్ని గంటలకు స్రవంతి ఇంటికి వెళ్ళారు? రాత్రి 7 అయి ఉంటుంది. 7 గంటలా? కరెక్ట్ కదా? అవును, నేను ఆటో దిగగానే టైం చూసుకున్నాను. అంటే మీరు వెళ్ళేసరికి హతుడు బతికే ఉన్నాడన్నమాట. నేను వెళ్ళేసరికేంటి, వచ్చేసరికి కూడా బతికే ఉన్నాడు. మీరు ఆ రోజు ఎంతసేపు మీ స్నేహితురాలింట్లో మురళితో ఉన్నారు? ఒక 10 నిమిషాలు. ఆర్ యు షూర్? అంటే 2 నిమిషాలు అటు ఇటు అయి ఉండొచ్చు. అయితే చాలా తక్కువసేపు ఉన్నారన్నమాట. అప్పుడేం జరిగింది కన్యగారు? నేను వెళ్ళగానే మురళి స్రవంతి అనుకోకుండా ఒంట్లో బాగుండని తల్లిని చూడ్డానికి వెళ్ళిందని చెప్పాడు. నేను ఫ్రిడ్జ్లో ఉన్న యాపిల్ ముక్కలు కోసి అతనికి ఇచ్చాను. నేను కొన్ని తీసుకున్నాను. ఇద్దరం టీ తాగాక నేను బయలుదేరాను. అంతేనా అడిగాడు వినోద్. అవును. అంతకంటే ఇంకేం జరగలేదా రెట్టించాడు వినోద్. లేదు సార్, మీరెన్నిసార్లు అడిగినా నా సమాధానం అదే అంది కన్య కొంచెం విసుగ్గా. మీరేమీ దాచడం లేదు కదా? నాకేదో దాచాల్సిన అవసరం ఏముంది? మీరు చెప్పినట్టే మీరు 10 నిమిషాలు ఉన్నారనే అనుకుందాం. అలాగే మీరు చెప్పిన దానికంటే ఏమీ జరగలేదు. మరి మీరు ఫ్లాట్లో నుంచి పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్ళారు అన్న ప్రశ్న సంధించి తన కుర్చీలో చేర్లబడ్డాడు వినోద్. నేను పరిగెత్తలేదే, అలా ఎవరు చెప్పారు అని తన ఆశ్చర్యం వెలుబుచ్చింది కన్య. ఎవరు చెబితే ఏం గాని, ఎవరు చూస్తే ఏం గాని, మీరు రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉన్నారు. అంత అబద్ధం. నేను 7:15 లోపలే వెళ్ళిపోయాను. నేను తాపీగా నడుచుకుంటూ వెళ్ళాను, పరిగెత్తలేదు. మీరు నిజం ఎందుకు దాస్తున్నారు? నేనేవి అబద్ధం చెప్పడం లేదు. అసలు అబద్ధం చెప్పాల్సిన, నిజం దాచవలసిన అవసరం నాకు లేదు అంది కన్య. సీసీ కెమెరాలు అబద్ధం ఆడవు. మిమ్మల్ని చూసిన సాక్షులు అబద్ధం ఆడరు. సరే, మీకు కొంత టైం ఇస్తున్నాను. మీ అంతట మీరే నిజం చెబితే మంచిది. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గవచ్చు. లేకపోతే తర్వాత కోర్టులో ఎలాగూ మీ నేరం రుజువు అవుతుంది అన్నాడు వినోద్ విసుగ్గా. కన్యను తీసుకువెళ్ళండి అని ఉమెన్ కానిస్టేబుల్స్కి సంజ్ఞ చేశాడు వినోద్. వాళ్ళు కన్యను నడిపించుకుంటూ వెళ్లారు. రవి, ఈ అమ్మాయి హంతకురాలు. ఏదో తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూస్తోంది. కన్యకి హతుడికి చాలా కాలం నుంచి అక్రమ సంబంధం ఉంది. అది తెలుసో తెలియకో ఆ స్రవంతి ఊరుకుంది. హత్య జరిగిన రోజు ఈ అమ్మాయి ఆ ఇంట్లో కనీసం 1.5 తక్కువ కాకుండా గడిపింది. హతుడితో శృంగారంలో పాల్గొంది. తర్వాత అతన్ని చంపేసి ఫ్లాట్లో నుంచి పారిపోయింది. మన పరిశోధన
మనకు లభించిన సాక్ష్యాలు అన్నీ కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తున్నాయి. ఇక తనకేమీ తెలియదని, తను అమాయకురాలని బుకాయిస్తోంది. ఈ పేపర్ల వాళ్ళు, టీవీల వాళ్ళు కన్య ఏదో ఘనకార్యం చేసింది, అంతటి మంచి అమ్మాయి ఈ నేరం చేసే అవకాశం లేదు అని అఘోరిస్తున్నారు. ఎంతటి గొప్పవాళ్లైనా, మహానుభావులైనా, మహాపురుషులైనా ఏదైనా ఒక బలహీనత ఉందంటే పరిస్థితుల ప్రభావం వలన ఎంతటి నేరానికైనా, ఘోరానికైనా వెనకాడరని నా అనుభవం చెబుతోంది. రవి, పేపర్స్ అన్నీ తయారు చెయ్యి. ఇటువంటి తెలివైన నేర ప్రవృత్తి గల అమ్మాయి బయట ఉంటే ప్రమాదం. ముందు ఆ అమ్మాయిని జైల్లో పెట్టేస్తే కానీ మనం మన పరిశోధన ప్రశాంతంగానూ తొందరగానూ చెయ్యలేం అంటూ కుర్చీలో నుంచి లేచాడు వినోద్. రవి అతన్ని అనుసరించాడు. కూల్ కిల్లర్ శ్రీ ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.